లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ సూపర్ స్టార్ యస్ టాక్సిక్ మూవీ మీద విపరీతమైన హైప్ ఉంది. ఈ స్టోరీ లైన్ అదిరిపోయింది. ఇది రక్తం రాసిన కథ కాదు, విషం చిమ్మిన చరిత్ర. అరాచకానికి రంగు పులిమితే ఎలా ఉంటుందో అదే ఈ టాక్సిక్. గన్ సౌండ్ లో సంగీతం వినే ఓ మొనగాడి ప్రయాణం మీ కళ్ళ ముందు. మనం చూసిన గోవా రంగుల ప్రపంచం, కానీ చరిత్ర దాచిన గోవా రక్తపు సముద్రం. బీచ్లు, పబ్బులు ఇవి ఇప్పటి గోవా ముసుగులు. కానీ 1940 నుంచి 1970 మధ్య అక్కడ జరిగింది మందు విందు కాదు, మారణ హోమం. రియల్ గా గోవాలో జరిగిన చారిత్రక సంఘటనల చుట్టూ ఈ కథ రాసుకున్నారు. గోవా రాష్ట్రం కేంద్రంగా 1940 నుంచి 1970 వరకు, అంటే అది భారతదేశం స్వతంత్రం పొందిన గోవా మాత్రం పోర్చుగీస్ పాలనలో ఉన్న క్లిష్ట సమయం. ఆ 30 ఏళ్ల చరిత్రకే క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకుని టాక్సిక్ మూవీ కథగా మార్చుకున్నారు. ఈ కథ మీ ఊహలకు అందని ఒక ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్. కొన్ని యుద్ధాలు గెలవడానికి కావాల్సింది ధైర్యం కాదు, అంతకు మించిన క్రూరత్వం. విషాన్ని హరించాలంటే మరో విషమే కావాలి. శాంతి వెనుక దాగిన ఆ భయంకరమైన హింస పేరు టాక్సిక్. అక్కడ దయకు చోటు లేదు, కేవలం మరణం, మౌనం మాత్రమే మిగిలాయి. వలస పాలన నీడలు వీడుతున్న వేళ, మాఫియా సామ్రాజ్యాలు పురుడుబోసుకుంటున్న వేళ, ఒక మనిషి తన సామ్రాజ్యాన్ని రక్తం, భయం, దేశభక్తితో ఎలా నిర్మించాడనేదే ఈ టాక్సిక్. వెల్కమ్ టు ది రియల్ గోవా. ఓ లేడీ డైరెక్టర్ గా గీతూ మోహన్ దాస్ తీస్తున్న టాక్సిక్ మూవీ గ్లింప్స్ ట్రైలర్ చూస్తే ఆడియన్సే కాదు మొత్తం ఇండస్ట్రీ షేక్ అయిపోయింది. హాలీవుడ్ యాక్షన్ మూవీస్ కు అమ్మ మొగుడు లాంటి టేకింగ్ తో ఏంటి ఇలా కూడా తీయొచ్చా అన్నట్టుగా గీతూ మోహన్ దాస్ తన ప్రతాపం ఈ మూవీతో చూపించబోతోందని అర్థమైంది. ఓ లేడీ డైరెక్టర్ నుంచి ఇలాంటి ట్రైలర్ కట్ను భారతీయ సినీ చరిత్రలోనే ఇంతవరకు చూసింది లేదు. అందుకే ఇప్పుడు అది కూడా ఓ పెద్ద షాకే. అప్పుడెప్పుడో 1972లో గాడ్ ఫాదర్ మూవీతో ప్రపంచమంతా ఓ షాక్ లోనికి వెళ్లిపోయి, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ గాడ్ ఫాదర్ స్ఫూర్తితోనే అనేక వందల సినిమాలు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు నేరుగా మక్కి గాడ్ ఫాదర్ ని దింపేసి సర్కార్ అంటూ సక్సెస్లు కొట్టారు. మళ్ళీ అలాంటి షాక్ ట్రీట్మెంట్ ఆడియన్స్ అండ్ ఇండస్ట్రీకి ఈ టాక్సిక్ తో ఉండబోతోంది. గోవా అంటే ఇప్పటి వరకు పబ్బులు, బీచ్లు, బ్యాచిలర్స్ పార్టీలు, మందు, విందు, పొందు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్లేస్ గానే అనేక సినిమాల్లో చూసాం. కానీ గీతూ మోహన్ దాస్ మాత్రం అక్కడ జరిగిన చారిత్రక పోరాటాన్ని, అక్కడి ప్రజల దేశభక్తిని తన కథలోకి తీసుకున్నారని లేటెస్ట్ గా యశ్ చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది. 1940 నుంచి 1970 వరకు ఆ 30 ఏళ్ల కాలంలో చరిత్రలో ఏం జరిగిందో తెలిస్తే మీకు ఈ కథ ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. ఆ సీక్రెట్స్ మీరు చూసే ముందు ఈ వీడియోకు ఒక లైక్ కొట్టేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో వెనుక నేను ఎంతో స్టడీ చేసి, రీసెర్చ్ చేసి మీకోసం అనలైజ్ చేసి అందిస్తూ ఉంటా. సో ఇలాంటి మరిన్ని రీసెర్చ్ వీడియోల కోసం ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఎంకరేజ్ చేయండి. మన దేశ చరిత్రలో గోవాకు ప్రత్యేక స్థానం ఉంది. ఇండియాకు 1947లోనే స్వతంత్రం వచ్చింది, కానీ గోవాను మాత్రం 1961 వరకు పోర్చుగీస్ పాలనలోనే ఉండేది. 1947 నుంచి 1961 మధ్య ఉన్న ఆ 14 ఏళ్లలో గోవాలో అరాచకం రాజ్యమేలింది. గోవా చరిత్రలో అత్యంత క్లిష్టమైన కాలం అది. స్మగ్లర్స్, కిల్లర్స్, గ్యాంగ్స్టర్స్ కు అడ్డాగా గోవా మారిన రోజులవి. ఆ రోజుల్లో స్మగ్లింగ్ ముఠాలు ఎలా రాజ్యమేలాయి, రాజకీయ పరిస్థితులు ఎలా మారాయి అనే అంశాల చుట్టూ గీతూ మోహన్ దాస్ తన క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకుని ఈ ఫిక్షనల్ డ్రామా తెరకెక్కించారు. టాక్సిక్ మూవీ స్టోరీ 1940లో మొదలై 1970 వరకు 3 దశాబ్దాల పాటు సాగుతుంది. ఒక సామ్రాజ్యం పుట్టుక, దాని పతనం ఎలా జరిగిందో ఇందులో కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నారట. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు గోవాను ఇంకా పోర్చుగీస్ వాళ్ళే పాలిస్తున్నారు. గోవాను వదిలేసి వెళ్లిపోవాలని నాటి ఇండియన్ గవర్నమెంట్ పోర్చుగీస్ కు వర్తమానం పంపింది. కానీ అప్పటి పోర్చుగీస్ నియంత డిక్టేటర్ ఆంటోనియో సాలజర్ గోవాను పోర్చుగల్ యొక్క విదేశీ ప్రావిన్స్ గా ప్రకటించి ఇండియాతో కనీసం చర్చలకు కూడా అంగీకరించలేదు, నిరాకరించాడు. కానీ ఇండియా ఏ క్షణమైన గోవాను తన ఆధీనంలోనికి తీసుకుంటుందని ఆ డిక్టేటర్ సాలాజర్కు తెలుసు. అందుకే క్రూరుడైన ఆ డిక్టేటర్ తన సైన్యానికి దారుణమైన ఆదేశాలు ఇచ్చాడు. అవేంటంటే, మీరు చావనైనా చావండి లేదా గోవాను సర్వనాశనం చేయండి, కానీ ఇండియాకు మాత్రం వదిలిపెట్టద్దు అని ఆదేశించాడు. ప్రపంచ దేశాలన్నీ తమ వలస ప్రాంతాలకు స్వాతంత్ర్యం ఇస్తున్న డిక్టేటర్ సాలాజర్ మాత్రం గోవా, అంగోలా, మొజాంబిక్ ప్రాంతాలను వదలడానికి ఏమాత్రం అంగీకరించలేదు. అవి పోర్చుగీస్ వాళ్లకు గౌరవమని వాదించేవాడు. ఈ డిక్టేటర్కు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళను చంపడం లేదంటే
జైల్లో పెట్టి చిత్రహింసలకు గురి చేయడం ఇదే పని. దీనికోసం ప్రత్యేకంగా పైడ్ అనే రహస్య పోలీస్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రజల స్వేచ్ఛను పూర్తిగా హరించారు. పత్రికలను అణగదొక్కాడు. గోవాలో ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియనివ్వకూడదని ఆదేశాలు జారీ చేశాడు. ఈ నియంత సాలాజర్ జీవితంలో జరిగిన ఒక విచిత్రమైన ఊహకందన ఘటన గురించి కూడా తర్వాత మీకు చెబుతాను. ఆయన జీవితం నుంచే మహేష్ బాబు దూకుడు సినిమాలో ప్రకాష్ రాజ్ నటించిన సీన్లు డైరెక్టర్ శ్రీను వైట్ల రాసుకున్నారా అని అనిపిస్తుంది. సాలాజర్ దాదాపు 36 ఏళ్ల పాటు 1932 నుంచి 1968 వరకు పోర్చుగల్ పాలించారు. ఆయన పాలనను ఎస్టోడో నోవో అంటే కొత్త రాష్ట్రం అని పిలిచేవాళ్ళు. ఇక్కడ విచిత్రం ఏంటంటే సాలాజర్ ఎప్పుడూ గోవాలో లేడు. ఆయన పోర్చుగల్ రాజధాని లిస్బన్ నుంచే ఇక్కడ పాలన కొనసాగించాడు. గోవాను తన ఆధీనంలోనికి తీసుకునేందుకు ఎట్టకేలకు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 8 ఏళ్ల తర్వాత అంటే 1955లో భారత్ రంగంలోనికి దిగింది. ఫస్ట్ గోవాపై ఆర్థిక దిగ్బంధనాన్ని విధించింది. దీనివల్ల గోవా నుంచి వస్తువుల రాకపోకలు నిలిచిపోయి ఆహార కొరత ఏర్పడింది. ఇదే టైంలో భారత్ లో విలీనం చేయాలంటూ గోవాలను అంతర్గత ఉద్యమం ఆరంభమైంది. ఈ ఉద్యమాన్ని అణిచివేయడానికి పోర్చుగీస్ ప్రభుత్వం అత్యంత కఠినమైన చట్టాలను అమలు చేసింది. భావ ప్రకటన స్వేచ్ఛ లేదు. వివాహ పత్రికలను కూడా సెన్సార్ చేసేవారు. రామ్ మనోహర్ లోహియా వంటి నాయకుల ఆధ్వర్యంలో సత్యాగ్రహాలు జరిగాయి. మరోవైపు ఆజాద్ గోమంతక్ దళ్ వంటి విప్లవ బృందాలు సాయుధ దాడులు నిర్వహించాయి. గోవాలో నిత్యావసర వస్తువులైన పాలు, కూరగాయలు, బియ్యం సరఫరా ఆగిపోవడంతో సరిహద్దుల ద్వారా రహస్యంగా స్మగ్లింగ్ చేసే ముఠాలు పుట్టుకొచ్చాయి. ఆర్థిక దిగ్బంధనం, వీసా ఆంక్షలతో గోవాలో స్మగ్లింగ్ పెచ్చిరిల్లిపోయింది. బార్డర్స్ నుంచి దొంగచాటుగా వస్తువులను తరలించడం వ్యాపారంగా మారింది. పోర్చుగీస్ అధికారులు కూడా ఈ స్మగ్లింగ్ ను పరోక్షంగా ప్రోత్సహించేవారు. దిగ్బంధనాన్ని తట్టుకోవడానికి పోర్చుగీస్ ప్రభుత్వం విదేశాల నుంచి వస్తువులను అధిక ధరకు దిగుమతి చేసుకునేది. ఇది సామాన్యుల జీవితాన్ని కష్టతరం చేసింది. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో ఆఖరికి 1961లో డిసెంబర్ 19న భారత సైన్యం ఆపరేషన్ విజయ్ నిర్వహించింది. గోవాలో ఉన్న పోర్చుగీస్ సైన్యంతో నేరుగా యుద్ధం ఆరంభించింది. ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ ద్వారా దాడి చేసింది. ఈ ఆపరేషన్ కేవలం 36 గంటల్లోనే విజయవంతమైంది. పోర్చుగీస్ గవర్నర్ జనరల్ మాన్యువల్ ఆంటోనియో వాసులో ఇసిల్వా లొంగిపోయాడు. భారత సైన్యం బలాన్ని చూసి అనవసరంగా ప్రాణ నష్టం వద్దని భావించిన గవర్నర్ జనరల్ ఆంటోనియో లొంగిపోయాడు. సాలాజర్ ఆదేశాలను ఆయన ధిక్కరించాడు. గోవాలోని ప్రజల ప్రాణాలను, అక్కడి చారిత్రక కట్టడాలను కాపాడడం కోసం ఆంటోనియో ఆ పని చేశాడు. దీంతో 451 ఏళ్ల పోర్చుగీస్ పాలన గోవాలో చివరికి ముగిసింది. ఫలితంగా గోవా, డామన్, డయ్యలు భారతదేశ కేంద్రపాలిత ప్రాంతాలుగా మారాయి. దీని తర్వాత 1987 మే 30న గోవా రాష్ట్రంగా అవతరించింది. గోవాలో భారత సైన్యానికి ఎదురు తిరగకుండా శాంతిని కోరుకున్న జనరల్ మాన్యువల్ ఆంటోనియో తిరిగి పోర్చుగల్ కు వెళ్లిపోయారు. అక్కడికి వెళ్ళాక డిక్టేటర్ సాలాజర్ ప్రభుత్వం ఆయనను దేశద్రోహిగా ప్రకటించింది. గవర్నర్ ను పదవి నుంచి తొలగించి సైన్యం నుంచి బహిష్కరించి అనేక రకాలుగా హింసించి అవమానించింది. నేను ఇంతకు ముందు చెప్పాను కదా, పోర్చుగీస్ డిక్టేటర్ సాలాజర్ రియల్ లైఫ్ సంఘటనతోనే మహేష్ బాబు దూకుడులో ప్రకాష్ రాజ్ సీన్స్ రాసుకున్నారని. ఎందుకంటే 1968లో పోర్చుగీస్ నియంత సాలాజర్ తన వేసవి విడిదిలో ఒక కుర్చీలో కూర్చుంటుండగా అది విరిగి కింద పడిపోయాడు. దీనివల్ల ఆయన మెదడులో రక్తం గడ్డగట్టి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయన జీవితంలో కోలుకోలేరని భావించిన ప్రభుత్వం ఆయన స్థానంలో మరొకరిని ప్రధానిగా నియమించింది. కానీ కొన్నాళ్లకు సాలాజర్ కోలుకున్నారు. తాను అధికారంలో లేడు అని చెబితే ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో అని ఆయన ఫ్యామిలీ అండ్ పోర్చుగీస్ అధికారులు భయపడేవాళ్ళు. దీంతో ఆయన ఇంకా అధికారంలోనే ఉన్నారని నమ్మించడానికి ఆయన సహాయకులు 2 ఏళ్ల పాటు నకిలీ సంతకాలు, నకిలీ పత్రాలపై తీసుకునేవాళ్ళు. ఇట్లా ఆయన ఇంకా అధికారంలోనే ఉన్నట్లు నాటకం ఆడారు. సేమ్ దూకుడు సినిమాలో ప్రకాష్ రాజ్ చుట్టూ డ్రామా క్రియేట్ చేసినట్టు. చివరికి 1970 జూలై 27న ఈ నియంత సాలాజర్ గుండెపోటుతో మరణించారు. నియంత మరణం తర్వాత కొన్నేళ్లకే పోర్చుగల్లో విప్లవం వచ్చి ప్రజాస్వామ్యం ఏర్పడింది. 1974లో పోర్చుగల్లో నియంతృత్వ పాలన అంతమై ప్రజాస్వామ్యం వచ్చాక నాడు గోవా గురించి ఆలోచించి భారత సైన్యానికి లొంగిపోయి నియంత చేతిలో అవమానాలకు గురైన జనరల్ మాన్యుయల్ ఆంటోనియోకు పోర్చుగల్లో తిరిగి సైనిక హోదాను, గౌరవాన్ని కల్పించారు. 1980లో ఆయన మళ్లీ గోవాను సందర్శించారు. అప్పుడు అక్కడి ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గోవా చరిత్రలో చివరి పోర్చుగీస్ గవర్నర్ జనరల్ ఆంటోనియో శాంతిని కోరుకున్న వ్యక్తిగా మిగిలిపోయారు. 1985 ఏప్రిల్ 14న పోర్చుగల్ రాజధాని అయిన లిస్బన్ నగరంలో
85 ఏళ్ల వయసులో యాంటోనియో కూడా మరణించారు. 30 ఏళ్ల పాటు గోవా చుట్టూ జరిగిన ఈ చరిత్ర చుట్టూనే యష్ మూవీ టాక్సిక్ కథ రాసుకున్నారని అర్థమవుతుంది. యష్ తో పాటు నయనతార, ఖైరా అద్వానీ, నేషనల్ క్రష్ రుక్మిణి వసంత్, హ్యూమా కురేసి, తారా సుతారియా ఈ 5 హీరోయిన్లు నటిస్తున్నారు. టాక్సిక్ మూవీకి సంబంధించి ఇప్పటికే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ పై టీమ్ డిస్ట్రిబ్యూటర్ల కోసం స్పెషల్ ప్రివ్యూ వేసింది. కేవలం 9 నిమిషాల ఆ ఫుటేజ్ చూసి పిల్లల కోసం కాదు గానీ పెద్దల కోసం రూపొందించిన ఒక అద్భుతమైన స్టోరీ అంటూ అంత ఆకాశానికి ఎత్తేశారు. సినిమా చూసిన వాళ్ళంతా స్టాండింగ్ ఓవేషన్ కూడా ఇవ్వడంతో ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది. సినిమా మేకింగ్ క్వాలిటీ కూడా అద్భుతంగా ఉంది అనేది ఇప్పటికే టాక్ అయితే నడుస్తూ ఉంది. సో ఈ వీడియోకి ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.